బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కాలనీల్లోకి నీరు చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో చెదరుమదురు జల్లులు పడ్డాయి. తెనాలి, రేపల్లె, మంగళగిరిలో మోస్తరు వర్షం కురిసింది. సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్సీ కాలనీలోకి వాననీరు చేరింది. గుంటూరులో రోడ్లపై నీరు పారడం వల్ల జనం ఇబ్బందులు పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం పరిసరాల్లో ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, సిద్ధవటం, రాజంపేట, పులివెందుల్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. కడపలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ గ్యారేజీలోకి వర్షపు నీరు చేరింది. మృత్యుంజయకుంట, గంజికుంట కాలనీ, భాగ్యనగర్, మోచంపేట, శాస్త్రినగర్, అక్కాయపల్లెలో ఇళ్లలోకి నీరు చేరింది. మైదుకూరులో 87.4 మిల్లీమీటర్ల భారీ వర్షం పడింది. చాపాడు, కాజీపేటలో 106 మిల్లీమీటర్ల వాన కురిసింది. భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో పంట పొలాలు నీట మునిగాయి. పెద్దముడియం మండలంలో మినుము పంట దెబ్బతింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసరాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. ప్రధాన రహదార్లపై నీరు పారింది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వరద చేరింది. కాలనీల్లోంచి బయటకు వచ్చేందుకు జనం ఇబ్బందులు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో చిరుజల్లులు పడ్డాయి. విశాఖలో మంగళవారం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కళాశాలలు, పాఠశాలల నుంచి ఇళ్లకు చేరేందుకు విద్యార్థులు అవస్థలు పడ్డారు. పెందుర్తి, తగరపు వలస, ఆనందపురం, మధురవాడలో భారీ వర్షం పడింది. విజయనగరంలో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. మయూరి జంక్షన్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. విశాఖ సమీపంలోని రైవాడ జలాశయం కళకళ్లాడుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.